అమ్మా చెప్పేది వినిపిస్తుందమ్మా? Yes, sir. ఓకే. అమ్మా యశ్వంత్ సార్ ప్రాబ్లం నెంబర్ 28 చదవమ్మా. A Limited has issued an ordinary shares of fund each. Figures of the company's earnings and dividend per share during the past 4 years are as follows. Year ended 2009, EPS 5 per share 26. 2010, EPS 33, 27. 2011, 43, 9. 2012, 30. The current market value of each ordinary share of A Limited is 235 cum dividend. The 2012 dividend of rupees 30 per share is due to be paid in January 2030. We are required to estimate the cost of capital for A Limited's ordinary share. సో సింపుల్ గా మనల్ని అడిగింది ఏంటంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అడిగాడమ్మా. ప్రాబ్లం నెంబర్ 28 కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అడిగింది. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ ఏ లిమిటెడ్ ఆర్డినరీ షేర్ క్యాపిటల్, ఆర్డినరీ షేర్ క్యాపిటల్ అని అడిగాడు. ఆర్డినరీ షేర్ క్యాపిటల్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అడిగాడు. అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఓకే, సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కనుక్కోవాలంటే కేఈ కావాలంటే మనకి ఫార్ములా ఏంటమ్మా? ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రెండు రకాలుగా ఉందమ్మా. ఎర్నింగ్స్ పర్ షేర్ ఇచ్చాడు, డివిడెండ్ పర్ షేర్ ఇచ్చాడు. అంటే మనం రెండు అప్రోచెస్ లో చేయొచ్చు. ఏ అప్రోచెస్ లో చేయొచ్చు? ఎర్నింగ్స్ అప్రోచ్ అండ్ డివిడెండ్ అప్రోచ్. అంతేనమ్మా? మా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఎర్నింగ్స్ అప్రోచ్, డివిడెండ్ అప్రోచ్ రెండిట్లో చేయొచ్చా, చేయడానికి లేదా? అమ్మా వినిపిస్తుందా? అమ్మా వినిపిస్తుందా? రైట్, ఓకే. సిద్ధు, మా యశ్వంత్ నువ్వు ఆఫ్ చేసే. సిద్ధు Yes, sir. Sir. వినిపిస్తుందమ్మా? Yes, sir. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఎర్నింగ్స్ ఇచ్చాడు, డివిడెండ్ ఇచ్చాడమ్మా. సో ఎర్నింగ్స్ అప్రోచ్ ఫాలో అవ్వచ్చా, డివిడెండ్ అప్రోచ్ ఫాలో అవ్వచ్చా? మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, Earnings approach follow. ఎర్నింగ్స్ అప్రోచ్ ఫాలో అవ్వచ్చు. అలాగే Dividend approach కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి డివిడెండ్ అప్రోచ్ కూడా ఫాలో అవ్వచ్చు. అంతేనమ్మా? Yes, sir. రైట్. సో డివిడెండ్ ఎర్నింగ్స్ అప్రోచ్ ప్రకారం ఫార్ములా చెప్పమ్మా. Yes, sir. ఎర్నింగ్స్ అప్రోచ్ ప్రకారం ఫార్ములా చెప్పమ్మా. కాస్ట్ ఆఫ్ ఈక్విటీకి E by P naught ఈ బై పీ నాట్. గ్రోత్ ఉంటే plus G, sir. E1 బై పీ నాట్ వస్తుంది. అప్పుడు E1 బై పీ నాట్ ప్లస్ జి. అంతేనా? Yes, sir. సో డివిడెండ్ అప్రోచ్ లో D1 by P naught plus G, sir. D1 బై పీ నాట్ ప్లస్ జి. ఓకే, రైట్. సో ఇక్కడ ఏ అప్రోచ్ ఫాలో అవుదాం, డిసైడ్ అవుదాం. ఫస్ట్ ఏమేమి ఇచ్చాడు చూద్దాం. ఎర్నింగ్స్ ఇచ్చాడు, తర్వాత డివిడెండ్ ఇచ్చాడు. రెండిట్లోని గ్రోత్ అని చెప్పాడమ్మా. ఎర్నింగ్స్ లో గ్రోత్ ఉందా, లేకపోతే డివిడెండ్ లో గ్రోత్ ఉందా? Earnings loan, sir. ఎర్నింగ్స్ లో గ్రోత్ ఉందా? సో ఫస్ట్ చూస్తే కనుక 35 నుంచి 2009 లో 35 రూపీస్ ఎర్నింగ్స్ ఉంటే లేదు sir. 2010 లోకి ఎంత అయిందమ్మా? 33 అయింది. 33 అయిపోయింది. ఈ 33 43 అయింది, 43 మళ్ళీ 42 అయింది. ఓకే, సో ఇక్కడ
చూసుకుంటే కనుక ఎర్నింగ్స్ అనేవి ఒక కాన్స్టెంట్ రేట్ లో ఉన్నాయా? సో Yes. 35 నుంచి 33కి వచ్చి మళ్ళీ 43కి వెళ్ళి మళ్ళీ 42కి వచ్చిందమ్మా. అంటే ఇలాగా ఇదేమో 33, ఇదేమో 35, ఇదేమో 43, ఇక్కడేమో 42. ఇలా ఒక కర్వ్ చూసుకుంటే కనుక కర్వ్ కింద మాట్లాడుకుంటే కనుక ఇలా కర్వ్ అనేది వచ్చిందమ్మా. ఇందులో ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ ఎంత గ్రోత్ అవుతుంది అని చెప్పేసానంటే ఒక స్టాండర్డ్ గ్రోత్ అనేది ఏమైనా చెప్పగలుగుతామో చెప్పలేమా? చెప్పలేం సార్. రైట్. సో డివిడెండ్ చూద్దాం. డివిడెండ్ చూస్తే కనుక ఫస్ట్ 26, 27, 29, 30. ఓకే, 26, 27, 29, 30. అంటే ఒక గ్రో ఖచ్చితంగా గ్రో అవుతుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చమ్మా. ఎస్ సార్. రైట్. కానీ కాన్స్టెంట్ గ్రోత్ ఉందా? నో సార్, కాన్స్టెంట్ గ్రోత్ లేదు. ఓకే, సో మన కాన్స్టెంట్ గ్రోత్ అనేది లేదు. మరి ఇక్కడ గ్రోత్ ఎంత అంటే ఎలా చెప్తాం? 2009 లో 26 రూపాయలతో స్టార్ట్ అయింది, 2012కి వచ్చేసరికి 30 రూపీస్ అయిందంట మన డివిడెండ్ అనేది. సో 2009 లో 26 ఉన్నది, 2012కి వచ్చేసరికి 30 రూపీస్ అయిందంట. ఎంత గ్రోత్ ఉన్నట్టమ్మా? ఎంత గ్రోత్ ఉన్నట్టు? 4 సార్ గ్రోత్. 26 to 30 అయింది, అంతే కదమ్మా? ఎస్ సార్. ఓకే, సో పెర్ ఇయర్ గ్రోత్ కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా? ఇక్కడ మనకి పెర్ ఇయర్ గ్రోత్ అనేది కావాలి కదమ్మా, అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. మరి ఎలా క్యాలిక్యులేట్ చేయమంటావు? ఇక్కడ గ్రోత్ అనేది ఈజ్ నాట్ కాన్స్టెంట్, అవునమ్మా? ఎస్ సార్. ఇక్కడ ఎలాంటప్పుడు మనం ఏం చేయాలంటే హెన్స్ వీ నీడ్ టు కన్సిడర్ కాంపౌండెడ్ గ్రోత్, కాంపౌండెడ్ గ్రోత్ రేట్. ఓకే, సో మనం ఏం చేయాలంట కాంపౌండెడ్ గ్రోత్ రేట్ కన్సిడర్ చేయాలంట. సార్ ఎలా కన్సిడర్ చేస్తారు సార్ అని చెప్పేసానంటే 2009 లో ఎంత ఉందమ్మా? 26 ఉన్నది, 2012కి వచ్చేసరికి 30 రూపీస్ అయింది అని చెప్పేసానంటే కాంపౌండింగ్ ఎంత పెరిగినట్టమ్మా అని చెప్పేసి చూస్తే కాంపౌండెడ్ గ్రోత్, కాంపౌండింగ్ కి మనకి ఫార్ములా ఏంటమ్మా? 1+r హోల్ పవర్ n. హోల్ పవర్ n, అంతేనమ్మా? ఎస్ సార్. ఓకే, సో ఇక్కడ 26 ని ఏ గ్రోత్ రేట్ తో, ఇక్కడ కాంపౌండెడ్ గ్రోత్ రేట్ తో మల్టిప్లై చేస్తే అది 30కి ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. 26 ని ఏ కాంపౌండెడ్ గ్రోత్ రేట్ తో మల్టిప్లై చేస్తే అది 30కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇంక్రీజ్ అయింది కదా, అది ఏదో ఒక రేట్ తో మనం 26 ని మల్టిప్లై, క్యూములేటివ్ గ్రోత్ రేట్ తో మనం మల్టిప్లై చేస్తేనే అప్పుడు ఏమొస్తుందంట? 30 అవుతుందంట. ఈ ఆర్ అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఎన్ అంటే తెలుసా తెలీదా? ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? 2009 నుంచి 12 వరకు ఎన్ని ఇయర్స్ అమ్మా? 4 years. 3 years. 2009 to 2010 1 year, 2010 to 11 second year, 10 to 11 to 12 third year. ఎన్ని ఇయర్స్ అమ్మా? 3 years. 3 years అమ్మా. ఓకే, n ఈక్వల్స్ టు 4 అనుకోవద్దు, అక్కడ 4 years ఇచ్చినా సరే 3 years, n ఈక్వల్స్ టు 3. ఓకే, సో కాబట్టి 26 into 1 plus r whole power 3 equals to 30. 1 plus r whole cube equals to 30 by 26. 30 by 26 అంటే ఎంతమ్మా? 1.15 sir. 30 divided by 26. 1.1538. అంతేనమ్మా? Yes sir. Yes sir. సో 1.1538 తెలుసు. ఇప్పుడు
వన్ ప్లస్ ఆర్ ని ఏ రేట్ దగ్గర మనం హోల్ క్యూబ్ చేస్తే అది 1.1538 తో ఈక్వేట్ అవుతుంది అంటే మనం చెప్పగలమా? ఈ వన్ ప్లస్ ఆర్ ని అవతల పంపిస్తే క్యూబ్ రూట్ వస్తుంది. క్యూబ్ రూట్ ఆఫ్ మనకి 1.1538 వచ్చి ఆ క్యూబ్ రూట్ ని సాల్వ్ చేసి అందులోంచి 1 మైనస్ చేస్తే అప్పుడు ఆర్ అనేది వస్తుందమ్మా, అంతేనా? సో దీనికి ఇంత మనకి ఫార్ములాస్ అయ్యి రావు అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఏం చేయొచ్చు అని చెప్పేసానంటే ఒక సింపుల్ మెథడాలజీ చేయొచ్చమ్మా. ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఓకే, సో సింపుల్ గా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక 2% తీసుకుందాం. ఓకే, 2% దగ్గర మనం ఏం చేద్దామంటే 1 ప్లస్ ఆర్ హోల్ పవర్ క్యూబ్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. 1 ప్లస్ 0.02 హోల్ క్యూబ్ ఎంత అవుతుందమ్మా? 1.728. ఓకే, ఇప్పుడు మనం పర్సంటేజ్ పెంచాలా తగ్గించాలా? పెంచాలి. ఓకే, సో ఇక్కడ వాల్యూ తగ్గాలంటే పర్సంటేజ్ పెంచాలి. సపోజ్ 4% తీసుకో. 4% ఎంత అవుతుంది? 1 ప్లస్ 0.04 హోల్ క్యూబ్. 1.124864. 1.12486. ఓకే, ఇంకా తగ్గాల పెరగాల? ఇంకా పెరగాలి. ఇక్కడ 15 ఇది ఇంకా తగ్గాలి. 1.15 అవ్వాలి. ఓకే, సో ఇక్కడ 5% తీసుకుందామా? ఓకే, 1 ప్లస్ 0.05 హోల్ క్యూబ్ ఎంత అవుతుందమ్మా? 1.157625. 1.157625. ఓకే, సో ఈ నెంబర్ అనేది చూసుకుంటే కనుక ఈ రెండింటి మధ్యలో ఉండేలా ఉందమ్మా? రెండింటికి మధ్య ఉంది, ఇన్ బిట్వీన్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ రెండింటికి గ్యాప్ తీయచ్చు. ఓకే, 4% దగ్గర మనకి ఎంత? 5% దగ్గర వచ్చేసరికి 1.157625. ఇక్కడేమో 12486. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఇక్కడేమో 1%. ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 0.45139. 0.45139. 0.45 డైరెక్ట్ 0.4. 0.45. sir. Zero point zero three two, sir. 0.032765 అమ్మా. 32765. ఫర్ 1% ఇక్కడ 0.32765 చేంజ్ అవుతుంది. మనకు కావాల్సింది ఎంత? 1.1538. ఓకే, సపోజ్ మనం విల్ స్టార్ట్ విత్ 4% తో స్టార్ట్ చేద్దాం. 4% దగ్గర ఎంత ఉంది? 1.12486 ఉంది. కానీ మనకు కావాల్సింది ఎంత? 1538. ఓకే, సో రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1.1538 మైనస్ 1.12486 అంటే ఎంత? 0.2894. ఓకే, 1% కి ఎంత? 0.032765 డిఫరెన్స్ వస్తే మనకి కావాల్సింది 0.2894. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 0.28. 8.
ఎంత 8.832 వచ్చింది. 8.8 8.832. ఓకే. సో ఇక్కడ ఇది పర్సంటేజ్ లో లెక్కేస్తే ఇక్కడ పాయింట్ ఎంత అవుతుందమ్మా? 0.08832. 0 Yes, sir. సార్ అది 0.02 సార్. 0.02 కదమ్మా? ఓకే. సార్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 0.8832 కదా. సో 4% దగ్గర స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 4% కి 1.12486 ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్లస్ ఈ పాయింట్ యాడ్ అవుతుంది. యాడ్ అయితే 4.8832%. గ్రోత్ ఎంత ఉన్నట్టమ్మా? 4.8832%. 4.832%. అంతేనమ్మా? Yes, sir. ఓకే. సో మనకు కావాల్సింది ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కావాలి. D1/P0 ప్లస్ G. సో ఇక్కడ డివిడెండ్ ఇచ్చాడమ్మా. డివిడెండ్ ఎంత ఇచ్చాడు? 30 రూపీస్ ఇచ్చాడమ్మా. ఈ డివిడెండ్ Yes, sir. పర్ షేర్ 2012 లో పే చేసింది కదమ్మా. మనకు కావాల్సింది ఏంటి? కరెంట్ ఇయర్ ఎండుకుండే డివిడెండ్. సో D0 ఏమో 30 ప్లస్ గ్రోత్ ఏమో at the rate of 4.8832%. 4.88%. అంటే ఎంతమ్మా? 30 into 4.8832%. 31.46. 1.464. 4. So 31.464 is the D1. Okay. So P0 మార్కెట్ ప్రైస్ అని చెప్పాడమ్మా. మార్కెట్ ప్రైస్ 235 కమ్ డివిడెండ్ చెప్పాడు. కానీ మనకు కావాల్సింది ఏంటి? Ex dividend also. ఓకే. సో కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 235. ఓకే. మనకు కావాల్సింది కమ్ డివిడెండ్ కాదు, ఎక్స్ డివిడెండ్ కాబట్టి మైనస్ డివిడెండ్. డివిడెండ్ ఎంతమ్మా? 30 rupees per share. 30. సో తీసేస్తే ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ ఎంత? 205. 5. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత వస్తుందమ్మా? సబ్స్టిట్యూట్ చేస్తే D1 31.464 డివైడెడ్ బై P0 205 ప్లస్ G అంటే 4.8832 అంటే ఎంత అవుతుందమ్మా? 20.23%. 20.23%. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అర్థమైందమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్ నిర్మల్. సార్ తనకి కొద్దిగా నెట్వర్క్ ప్రాబ్లం ఉంది సార్. మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదండి సార్. శశాంక్ సార్. వినబడుతుందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 29 చదవమ్మా. The company X Limited is contemplating a debenture issue on following terms: face value 100 per debenture, terms of maturity 7 years, coupon rate of interest year 1 to 2 8%, 3 and 4 12%, 5 to 5 6 7 15%. The current market rate of interest of similar debenture is 15% per annum. The company proposes to price to the issue so as to yield a compounded return of 16% per annum to the investors. Determine the issue price. Assume the redemption on debenture at the premium of 5%. Note the present value interest factors at 16% for 7 years for 1 to 7 are 0.862, 0.743, 0.641, 0.552, 0.476, 0.410
and 0.350 respectively. ఓకే, ఇక్కడ ఏం అడుగుతున్నాడమ్మా? Issue price అడుగుతున్నాడు సార్. డిటర్మైన్ ద ఇష్యూ ప్రైస్. Price. ఎంతకి ఇష్యూ చేయాలి అని చెప్పేసి అని అడుగుతున్నాడు. Yes sir. సార్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ కదండి అడుగుతున్నాడు. Yes sir. మార్కెట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటమ్మా? Net proceeds. మార్కెట్ ప్రైస్ ఎలా డిసైడ్ అవుతుంది సార్? మార్కెట్ ప్రైస్ ఎలా డిసైడ్ అవుతుంది అని అడుగుతున్నానమ్మా. నువ్వు ఒక వస్తువుకి మార్కెట్ ప్రైస్ అనేది ఎలా డిసైడ్ చేస్తావు? ఒక షేర్ కి గానీ ఒక దీనికి గానీ ఒక ప్రైస్ అనేది ఎలా డిసైడ్ చేస్తావు అని అడుగుతున్నానమ్మా. దాని మీద వచ్చి ఎర్నింగ్స్ ని బేస్ చేసుకునే ప్రైస్ పెడతావా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ప్రైస్ పెట్టేస్తావమ్మా? ఎర్నింగ్స్ ని బేస్ చేస్తారు. ఎర్నింగ్స్ ని బేస్ చేసుకునే కదమ్మా. ఎస్ సార్. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక చోట కనుక నువ్వు ఇన్వెస్ట్ చేస్తే, నువ్వు ఇన్వెస్ట్ చేసిన దానికి ఒక 10 లక్షలు కనుక నువ్వు ఇన్వెస్ట్ చేసావు అనుకో. ఎస్ సార్. ఓకే, సో లేకపోతే ఒక ఏదైనా వస్తువు కొంటే 10 లక్షలు పెట్టి కొన్నావు అనుకో. దాని మీద నీకు ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 6 lakhs, థర్డ్ ఇయర్ 7 lakhs వస్తాయి అని చెప్పేసి అనుకుంటే నువ్వు ఇన్వెస్ట్ చేస్తావా చేయవా? చేస్తాను సార్. ఎలా డిసైడ్ అవుతున్నావు? ప్రతి ఇయర్ ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా సార్. ప్రతి ఇయర్ ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఈ 5 lakhs, 6 lakhs, 7 lakhs వస్తున్నాయి కాబట్టి టోటల్ చేస్తే ఎంత అవుతుంది? 11 + 7 18 lakhs అనేది టోటల్ గా నీకు రిటర్న్ వస్తుంది కాబట్టి నువ్వు ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నావు. అంతేనమ్మా? సో ఈ ఎర్నింగ్స్ ని ప్రెసెంట్ వాల్యూస్ తీసుకొచ్చాను అనుకో. ప్రెసెంట్ వాల్యూకి ఈ ఎర్నింగ్స్ ని నేను ప్రెసెంట్ వాల్యూకి తీసుకొచ్చాను అనుకో. ఇది 10 lakhs అనేది ఎలా ఉందమ్మా? ప్రెసెంట్ వాల్యూలో ఉంది. ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేసే ప్రెసెంట్ వాల్యూలో ఉంది, అంతేనా? 0 ఇయర్ లో వాల్యూ, అంతే కదా? కానీ ఇది ఫస్ట్ ఇయర్ కి, సెకండ్ ఇయర్ కి, థర్డ్ ఇయర్ కి వస్తుంది. ఓకే, మరి వీటిని ఇలా కంపేర్ చేయొచ్చా? 18 lakhs ని 10 lakhs ని డైరెక్ట్ గా కంపేర్ చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు సార్. మరి ఏం చేయాలి? ప్రెసెంట్ వాల్యూకి తీసుకురావాలి. 0 ఇయర్ తీసుకురావాలి. రెండింటిని కూడా సేమ్ లైన్స్ లో తీసుకొచ్చి కంపేర్ చేయాలి. సార్ 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 18 లక్షలు వచ్చేస్తుంది, మనకి ఇన్వెస్ట్ చేసేయమంటారా అని చెప్పేసి అంటే ఇన్వెస్ట్ చేయమంటారా వద్దంటారా? ప్రెసెంట్ వాల్యూ ఇట్ కెనాట్ బి కంపేర్డ్, అంతే కదమ్మా? సో మన ఫ్యూచర్ లో వచ్చే ఎర్నింగ్స్ ని బేస్ చేసుకుని ఇప్పుడు అక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది డిసైడ్ అవుతాం. అసలు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చా లేదా అనేది కూడా డిసైడ్ అవుతాం. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఈ 5 lakhs ని 0 ఇయర్ కి తీసుకొచ్చి కంపేర్ తీసుకురావాలి. ఈ 6 lakhs ని 0 ఇయర్ కి, అలాగే 7 lakhs ని కూడా 0 ఇయర్ కి తీసుకురావాలమ్మా, అంతే కదా? అప్పుడు అలా వచ్చిన 0 ఇయర్ కి తీసుకొచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని 10 lakhs తో మనం కంపేర్ చేసుకోవాలి, అంతే కదమ్మా? మరి తీసుకొచ్చేటప్పుడు ఈ ప్రెసెంట్ వాల్యూకి ఏ రేట్ దగ్గర తీసుకురావాలి? అట్ వాట్ రేట్ we need to bring it to the present value? ఏ రేట్ దగ్గరికి నువ్వు ఇక్కడ నువ్వు డిస్కౌంట్ చేయాలి? మా క్వశ్చన్ అర్థమైందా? ఇక్కడ నీకు ఎంతైతే ఎర్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఈ ప్రాజెక్ట్ నుంచి, నువ్వు సపోజ్ ఒక 20% ఎర్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనుకోమ్మా. అంటే ఆ 20% దగ్గర నువ్వు డిస్కౌంట్ చేసావు అనుకో, మనకి అర్థమవుతుందా? 20% దగ్గర నువ్వు డిస్కౌంట్ చేసావు అనుకో, నువ్వు అనుకున్న ఎర్నింగ్స్ వస్తున్నాయి లేదా అని చెప్పేసి తెలుస్తుంది తెలీదా? తెలుస్తుంది సార్. ఇప్పుడు కంపెనీ ఉందనుకోమ్మా, కంపెనీకి ఎక్స్పెక్టేషన్ అంటే ఏమొస్తుందమ్మా? ఎర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్ అంటే ఈ క్యాపిటల్ హోల్డర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఇస్తే సరిపోతుంది అనుకుంటారు కదా. అలాంటప్పుడు ఏం చేసుకుంటారు? ఈ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర డిస్కౌంట్ చేస్తారు, అంతేనమ్మా? అది నార్మల్ గా నువ్వు ఇండివిజువల్ ఇన్వెస్టర్ అనుకుంటే కనుక నీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది అని చెప్పేసి అంటే, ఇక్కడ నువ్వు సపోజ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 20% రిటర్న్స్. 20% దగ్గర ఈ ప్రపోజల్ ఫీజిబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలనుకుంటున్నావు. అలాంటప్పుడు ఏం చేస్తావు? 5 lakhs ని 20% దగ్గర డిస్కౌంట్ చేస్తావు, అంతేనమ్మా? సో డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది?
డిస్కౌంటింగ్ ఎలా వస్తుంది 1 divided by 1 plus r whole power n అంతే కదమ్మా. సో ఫస్ట్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ చెప్పు 20% కి ఫస్ట్ ఇయర్ కి 1 divided by 1 plus 0.2 0.833. ఓకే, yes sir. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కి 0.694 0.694. ఓకే, థర్డ్ ఇయర్ కి 0.578 0.578. ఓకే రైట్. ఇప్పుడు 5 lakhs into 0.833 అనేది మల్టిప్లై చేయమ్మా. 4,16,500. 4,16,500 అంటే ఫస్ట్ ఇయర్ అనుకుంటే 5 lakhs ఈ రోజు నుండి 4,16,500 తో సమానం అమ్మా, నువ్వు అనుకున్న 20% రేట్ దగ్గర. ఓకే, నెక్స్ట్ 6 lakhs into 0.694 4,16,400. 4,16,400. నెక్స్ట్ 7 lakhs into 0.578 4,04,600. 4,04,600 టోటల్ చేస్తే 12,37,500. 12,37,500. అంటే ఇప్పుడు నువ్వు అనుకున్న 20% రేట్ దగ్గర కంటే ఎక్కువ వస్తుందా రావట్లేదా బెనిఫిట్? ఎక్కువ వస్తుంది సార్. 12 లక్షలు 10 లక్షలు కంపేర్ చేస్తే 2,37,500 ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంది. అంటే నీ ఎక్స్పెక్టేషన్ ని మించి అర్న్ చేస్తున్నావు, అంతే కదమ్మా? అంతే సార్. అప్పుడు ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేస్తావా లేదా? చేస్తాం సార్. ఓకే, ఇదే కంపెనీకి తీసుకుంటే కంపెనీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఈ క్యాపిటల్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మీట్ అయితే చాలు అని చెప్పేసి అనుకుంటది. ఇప్పుడు ఈక్విటీ హోల్డర్స్, ప్రిఫరెన్స్ హోల్డర్స్, డిబెంచర్ హోల్డర్స్, టర్మ్ లోన్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని మనం టోటల్ చేస్తే సమ్మరైజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? WACC వస్తుంది. దట్ ఈస్ కేఓ. ఈ కేఓ ని మీట్ అయితే సరిపోతుంది అని చెప్పేసి కంపెనీ అనుకుంటదమ్మా, అంతేనా? అంతే సార్. అలాంటప్పుడు కేఓ దగ్గర డిస్కౌంట్ చేసుకుంటే వెళ్తాం. ఆ డిస్కౌంట్ చేసిన కేఓ వాల్యూ డిస్కౌంట్ చేసిన దానికంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఇక్కడ కంపేర్ చేస్తే ఎక్కువ ఉన్నది అనుకుంటే కనుక మనం ఏం చేయొచ్చు? ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయొచ్చు, అంతే కదమ్మా? అంతే సార్. కదమ్మా, మనం అనుకున్న ప్రిన్సిపల్ అది కూడా యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకున్నప్పుడు అది కూడా మనం మాట్లాడుకున్నది ఇదే. ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చేసరికి మనం డిబెంచర్ ఇక్కడ 10 లక్షలు అనేది డైరెక్ట్ గా వాల్యూ చెప్పేసాం. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఎంత ఇన్వెస్ట్ చేయమంటావు అని చెప్పేసి అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ఎంత ఇన్వెస్ట్ చేయమంటావు సో దట్ ఐ కెన్ ఎర్న్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, ఎలా ఎన్నో ఇయర్స్ ఇచ్చాడమ్మా? 7 years ఇచ్చాడు. 6th year, 7th year, ఇలా 7 years కి నాకు కొంత ఎర్నింగ్స్ చెప్పి ఈ ఎర్నింగ్స్ వస్తున్నాయి, అలాంటప్పుడు ఎంత వరకు నేను ప్రైస్ అనేది పెట్టచ్చు అని చెప్పేసానంటే ఎంత ప్రైస్ పెట్టమంటావమ్మా? ఇది ఇంట్రెస్ట్ ఇచ్చాడు కదా సార్, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ 2 years ఎంత వస్తుంది? 100 ఫేస్ వాల్యూ అనుకుంటే కనుక 8% అంటే ఎంత? ఫస్ట్ ఇయర్ 8, సెకండ్ ఇయర్ 8, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ 12 and 12. ఓకే, 5th, 6th, 7th years 15. ఓకే, ఇది కాకుండా ఇంకేం చెప్పాడమ్మా? Assume that the redemption on the debentures at a premium of 105%. అంటే 5% అంటే 7th year లోనే ఇంకొక ఫ్లో వస్తుంది 105, అంతేనమ్మా? అంతే సార్. సో ఇప్పుడు ఇలా మనకి ఎర్నింగ్స్ వస్తున్నప్పుడు మనం ఎంత ప్రైస్ పెట్టచ్చు అని చెప్పేసానంటే ఇక్కడ మనకి ఫ్యూచర్ ఎర్నింగ్స్ ఎలా వస్తున్నాయి అనుకోమ్మా. ఇక్కడ మన ఎగ్జాంపుల్ లో చూస్తే ఫ్యూచర్ ఎర్నింగ్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ ఏ రేట్ దగ్గర మనం డిస్కౌంట్ మన ఎర్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఇక్కడ 20% దగ్గర మన ఎర్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఎంత వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు? 12,37,500 ఇక్కడ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు కదా మనం. ఎస్ సార్. ఈ ప్రైస్ వరకు పెట్టినా సరే మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నువ్వు అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతున్నావు కదా. రీచ్ అవుతుంది, అంతేనా? అంతే సార్. రైట్. అలాంటప్పుడు ఇక్కడ కంపెనీ వాంట్స్ టు పే ఏమంటుందండి? ఈ కంపెనీ ఏమంటుందమ్మా? ది కంపెనీ ప్రపోజెస్ టు ప్రైస్ ద ఇష్యూ సో యాస్ టు yield a compounded return of 16% per annum
అమ్మ ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి కరెంట్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సిమిలర్ డిబెంచర్ 15% అన్నాడు. అంటే సిమిలర్ డిబెంచర్ మనకి బయట ఎక్కడైనా చూసుకుంటే కనుక 15% ఉందంట. ఆ 15% డిబెంచర్ హోల్డర్ దగ్గరికి నువ్వు వెళ్లకుండా, ఆ 15% డిబెంచర్స్ ఇష్యూ చేసే కంపెనీకి నువ్వు వెళ్లకుండా నా కంపెనీకి రావాలంటే కనుక నీకు నేను ఎంత రిటర్న్ వచ్చేలాగా నేను ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. 16%. అంటే నువ్వు లెక్కేసుకున్నా సరే 16% వర్కౌట్ అయ్యేలాగా నేను రిటర్న్ ఇద్దామని చెప్పేసి అనుకుంటే ఇష్యూ ప్రైస్ ఎంత ఫిక్స్ చేయాలి? నేను ఈ 16% దగ్గర ఫిక్స్ చేయాలి సార్. 16% దగ్గర ఫిక్స్ చేయాలి. 16% దగ్గర ఎలాగా? ఇప్పుడు నేను ఇలా ఎర్నింగ్స్ అనేది చెప్తున్నప్పుడు 16 ఇక్కడ ఎర్నింగ్స్ యాక్చువల్ గా చెప్పాలంటే ఎర్నింగ్ 16% ఇవ్వాలంటే ఎవ్రీ ఇయర్ 16 అనేది ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్దమ్మా, అవునా? రిడమ్షన్ నెట్ పార్ పెట్టేసి ఇక్కడ నేను ఇష్యూ అనేది ఇక్కడ 16 ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది 16 పెడితే సరిపోద్ది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నేను ఈ ఎర్నింగ్స్ ఇవ్వగలను, ఇలాగే ఎర్నింగ్స్ ఇవ్వగలను, కానీ నేను డిఫరెన్స్ గ్యాప్ ని ఎక్కడ కవర్ చేద్దాం అనుకుంటున్నాను? ఇష్యూ ప్రైస్ లోనే కవర్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి? ఏదైతే ఎక్స్పెక్టెడ్ రేట్ ఉందో ఆ రేట్ దగ్గర మనం ఏం చేస్తున్నామమ్మా, ఎంతవరకు మనం వాల్యూ పెట్టచ్చు అనేది డిసైడ్ అయ్యేటప్పుడు మన ఎక్స్పెక్టెడ్ రిటర్న్ దగ్గర మనం ఏం చేస్తున్నాం? డిస్కౌంట్ చేస్తున్నాం. అంతేనమ్మా? సో ఇక్కడ మనకి ఈ ఎర్నింగ్స్ వస్తున్నప్పుడు ఈ ఎర్నింగ్స్ ను కూడా మనం ఏం చేయాలి? డిస్కౌంట్ చేయాలి సార్. ఏ రేట్ దగ్గర? ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్స్ ఇస్తారు సార్ 16% దగ్గర. సో 16% దగ్గర మనం ఏం చేయాలమ్మా? డిస్కౌంట్ చేయాలి. సో డిస్కౌంట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి అక్కడ 15%, 16% అలా కన్ఫ్యూజ్ చేయడానికి వేరే పర్సెంటేజ్ దగ్గర డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ ఇచ్చినా సరే మనం తీసుకోవాల్సింది ఎంతకి? కంపెనీ ఎంత పే చేయాలనుకుంటుంది? 16% పే చేయాలనుకుంటుంది. 16% వర్కౌట్ అయ్యేలాగా మనం ప్రైస్ అనేది డిసైడ్ చేయాలంటే ఏ చేయాలి మనం? అక్కడ 16% ని దగ్గర మనం ఏం చేయాలండి? డిస్కౌంట్ చేయాలి. ఓకే, సో డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ at the rate of 16%. ఎంతమ్మా? 0.862 ఫస్ట్ ఇయర్. 0.862, 0.743, 743, 641, 0.641, 641, 0.552, 0.476, 0.410, 0.410, 0.354. 354. ఓకే, సో వీటిని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందమ్మా? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో 8 into 6.896. ఓకే, 5.44, 5.44, 5.944, 944, 7.692, 692, 6.624, 6.624, 7.14, 7.14, 8.28, 8, సార్ ఒకసారి 6.15, 6.15, 5.31, 5.31, 7, 105 into 0.354, 37.17, 37.17. టోటల్ ఎంత అవుతుందమ్మా? 82.926 సార్. సో 82.926 దగ్గర మనం ఇన్వెస్ట్ చెయ్యి, 82.926 నాకు పే చెయ్యి, అప్పుడు నువ్వు ఇలా డబ్బులు తీసుకో అని చెప్పేస్తానంటే అప్పుడు నీకు ఎంత వర్కౌట్ అవుతుంది? 16% వర్కౌట్ అవుతుంది. కంపెనీ కనుక 80 రూపీస్ పెట్టింది అనుకో షేర్ ప్రైస్, అప్పుడు ఏంటమ్మా నీకు 16 వస్తున్నట్ట అంతకంటే ఎక్కువ వస్తున్నట్ట? ఎక్కువ వస్తున్నారు సార్. రైట్. సో
16 కంటే ఎక్కువ మనకి రిటర్న్ అనేది వస్తున్నట్టు. కానీ 16 రావాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఎగ్జాక్ట్ గా 16 రావాలి అనుకుంటే ఇక్కడ ప్రైస్ ఎంత డిసైడ్ చేసుకోవాలంట 82.926 అనేది డిసైడ్ చేసుకోవాలంట. ఓకేనమ్మా? Yes, sir. ఆఫ్ చేసి మా సాయి కిరణ్ Yes, sir. వినిపిస్తుందమ్మా? Yes, sir. ఓకే. ప్రాబ్లం నెంబర్ 30 అర్థమైందమ్మా? ప్రాబ్లం నెంబర్ 29. Yes, sir. ఓకే. ప్రాబ్లం నెంబర్ 30 చదవమ్మా. A company is currently paying a dividend of 2 rupees per share. The dividend is expected to grow at a 15% annual rate for 3 years, then at 10% rate for next 3 years, after which is expected to grow at 5% rate forever. What is present value of the share if the capitalization rate is 9%? ఓకే. ఇక్కడ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడమ్మా? ప్రాబ్లం నెంబర్ Present value, sir. ఏదమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది షేర్ అడుగుతున్నాడు. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ షేర్. ఓకే. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది షేర్ కావాలంటే నార్మల్ గా కేఈ ఈక్వల్స్ టు ఏముంటామా ఫార్ములా? D1 బై డివిడెండ్ గురించి ఇచ్చాడు కాబట్టి D1 by ఇన్ఫర్మేషన్ P0. D1 బై P0 ప్లస్ సి. కానీ వాడికి కావాల్సింది ఏంటి? మార్కెట్ ప్రైస్ కావాలి. అంతేనమ్మా? Yes, sir. రైట్. సో P0 అంటే ఎలా వస్తుంది? కేఈ మైనస్ జి ఈక్వల్స్ టు D1 బై P0. సో P0 కావాలంటే P0 ఈక్వల్స్ టు D1 బై D1 by KE minus G. ఓకే. ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయగలుగుతానమ్మా నేను? ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయగలుగుతాను నేను? అన్ని వాల్యూస్ ప్రెసెంట్ వాల్యూలో ఉంటే గ్రోత్ అనేది ఎలా ఉండాలి? కాన్స్టెంట్. కాన్స్టెంట్ గ్రోత్. అంతేనా? ఎస్ సార్. కానీ ఇక్కడ కాన్స్టెంట్ గ్రోత్ ఉందా? లేదు సార్. ఎలా ఉంది? Dividend is expected to grow at a 15% annual rate for 3 years. First 3 years ఎలా పెరుగుతుందంట? 15% rate there increase అవుతుందంట. Then 10% rate for the next 3 years. అంటే నెక్స్ట్ 3 years లోనే మళ్ళీ 10% పెరుగుతుందంట. Which is expected to grow at a after which it is expected to grow at a 5% rate forever. అంటే ఫస్ట్ 3 years అంటే టోటల్ గా 6 years మనకి ఎలా ఉందమ్మా? 15% 10% ఉండి 7th year నుంచి కాన్స్టెంట్ గా ఉంది. అంతేనా? సో 7th year నుంచి కాన్స్టెంట్ గా ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక ఇక్కడ ఈ ఫార్ములా నేను ఎక్కడ అప్లై చేయగలుగుతానమ్మా? 7th year నుంచి. 7th year నుంచే కదమ్మా అప్లై చేయగలుగుతాను. ఎస్ సార్. ఓకే. సో ఇక్కడ సెవెంత్ ఇయర్ కి కావాలంటే 7th year అంటే ఇక్కడ నాకు ఫస్ట్ ఇయర్ డివిడెండ్ ఎంత వస్తుంది? ఫస్ట్ ఇయర్ D0. ఇప్పుడు D0 ఎంత ఇస్తున్నాడమ్మా? 2 rupees. కరెంట్లీ పేయింగ్ ఏ డివిడెండ్ ఆఫ్ 2 per share అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇప్పుడు పే చేస్తుంది ఎంత? 2 rupees. ఓకే. ప్లస్ గ్రోత్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? గ్రోత్ ఎట్ ద రేట్ ఆఫ్ ఏ పర్సెంటేజ్ యాడ్ చేయాలి? 15%. 15% యాడ్ చేయాలి. సో 15% అంటే ఎంత? 2.3. 2.3. ఇది ఫస్ట్ ఇయర్. ఓకే. నెక్స్ట్ ప్లస్ గ్రోత్ ఎట్ ద రేట్ ఆఫ్ 15%. 2.3 into 15%. 2.645. మామూలుగా పాయింట్ ఎంత వస్తుంది? 345. ఎస్ సార్. 0.345. 2.645. ఇది సెకండ్ ఇయర్. మళ్ళీ ప్లస్ గ్రోత్ ఎట్ ద రేట్ ఆఫ్ 15%. 2.645 into 15%. 0.39675. 0.39675. ఓకే. టోటల్ వేస్తే 3.04175. ఇది థర్డ్ ఇయర్. సో థర్డ్ ఇయర్ వరకు 15%, 3 years 15% అయిపోయింది. ఆ తర్వాత గ్రోత్ ఎలా ఉందమ్మా?
10% దగ్గర ఉంది అంతేనా? 10%. సో 10% Yes, అంటే sir. ఎంత? పాయింట్ 0.3041. 3041. ఓకే, టోటల్ వేస్తే 3.34592. ఓకే, మళ్ళీ ప్లస్ గ్రోత్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% 5th year 0.334592. 45. సో టోటల్ వేస్తే ఎంత అవుతుంది? Sir, voice break అవుతుంది సార్. 3.680512. 680512. ఓకే, సో మళ్ళీ ప్లస్ గ్రోత్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% 0.36800512. ఇది 6th year. $4.048563 ప్లస్ ఇక్కడ ఫస్ట్ 3 years సెకండ్ 3 years అయిపోయింది. తర్వాత 5%. నెక్స్ట్ గ్రోత్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% ఎంతమ్మా? 0.202 42816. ఓకే, టోటల్ చేస్తే 4.25099. ఓకే, సో ఇక్కడ D1 ఇది, ఇదేమో D2, ఇదేమో D3, ఇదేమో D4, ఇదేమో D5 అండ్ D6 అండ్ ఇది D7. నార్మల్ గా మనం ఏ రోజు నుంచి మనకి పెర్ఫెక్చువల్ కాన్స్టెంట్ గ్రోత్ అనేది ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక 7th year నుంచి ఉంది అని చెప్పేసి అనుకున్నాం. అలాంటప్పుడు ఇప్పుడు మనం 7th year కి ఎంత ఇన్వెస్ట్ చేయాలి, 7th year స్టార్టింగ్ లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి చూడాలి. 7th year స్టార్టింగ్ లో ఉన్న 6th year ఎండింగ్ లో ఉన్న ఒకటే. సో 6th year ఎండ్ కి నాకు మార్కెట్ ప్రైస్ కావాలి. 6th year ఎండ్ కి నాకు మార్కెట్ ప్రైస్ కావాలి. సో P6 కావాలమ్మా నాకు. P0 అంటే మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? D1 అని తీసుకున్నాం. ఇక్కడ నాకు 6th year ఎండ్ కి ప్రైస్ అనేది కావాలి అని చెప్పేసి అనుకుంటే కనుక, అంటే 7th year స్టార్టింగ్ లో నేను ఇన్వెస్ట్ చేయడానికి కావాలనుకుంటే P6 కి నాకు ఎంత కావాలి? D7 by D7 by K minus G. KE minus G. అమ్మ ఇక్కడ నేనేం చేస్తున్నాను? డివిడెండ్ ని క్యాపిటలైజ్ చేస్తున్నాను. 7th year నుంచి వచ్చిన డివిడెండ్ ని మొత్తం కూడా నేను క్యాపిటలైజ్ చేస్తున్నాను. అమ్మ మీకు అర్థమవుతుందా? Yes, sir. సో 7th year నుంచి వచ్చిన డివిడెండ్ అంతటిని క్యాపిటలైజ్ చేస్తే క్యాపిటలైజ్డ్ వాల్యూ అనేది ఇక్కడ P6 కింద వస్తుందమ్మా. ఓకే, సో D7 అంటే 4.25099 డివైడెడ్ బై KE కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత? 9%, sir. 9%. సో క్యాపిటలైజేషన్ రేట్ అంటే మనం ఏ రేట్ ద్వారా డివిడెండ్స్ ని క్యాపిటలైజ్ చేస్తామో ఆ వాల్యూ పర్సెంటేజ్ అదే 9% మైనస్ గ్రోత్ ఎంత? 5%. సో తీసేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుందమ్మా? 106.275. 106.274. ఓకే, 2745. ఇదేంటమ్మా ఇది? 7th year అంటే 6th year ఎండ్ కి 275 అమ్మా. Yes, sir. Yes, sir. ఓకే, 275. సో ఇక్కడ 6th year ఎండ్ కి నాకున్న ప్రైస్ అమ్మా ఇది. ఓకే, కానీ నాకు కావాల్సింది ఏంటి? 0 year కి ఈ రోజున ప్రైస్ అనేది నాకు కావాలి. ఓకే, అదే కదా అడిగాడు. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది షేర్ అడిగాడు. ప్రెసెంట్ వాల్యూ అంటే ఈ రోజున వాల్యూ ఎంత అని చెప్పేసి. సో మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ డివిడెండ్ క్యాపిటలైజ్డ్ వాల్యూ అంతే కదమ్మా. సో డివిడెండ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th year, 5th year, 6th year, 7th year చూసుకుంటే ఇక్కడ మనకి 6th year వరకు చూస్తున్నాం. డివిడెండ్ ఎంత వస్తుందమ్మా? ఫస్ట్ ఇయర్ డివిడెండ్ ఎంత వచ్చింది? 2 rupees. ఎంతమ్మా? 2. ఫస్ట్ D0 అమ్మా. అది ఫస్ట్ మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకు వచ్చేదంతా
ఫస్ట్ ఇయర్ ఎండ్ కి 2.3. 2.3, 2.3. సెకండ్ ఇయర్ కి 2.645. 2.645, థర్డ్ ఇయర్ 3.04175. 4.75, నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ 3.3459. 3.3459. ఓకే, ఫిఫ్త్ ఇయర్ 3.6805. సిక్స్త్ ఇయర్ 4.04. 4.04 04856. 85. ఓకే, సెవెంత్ ఇయర్ నుంచి నాకు క్యూములేటివ్ వాల్యూ తెలుసు. సెవెంత్ ఇయర్ నుంచి నాకు వచ్చిన క్యూములేటివ్ వాల్యూ తెలుసు. డివిడెండ్ క్యాపిటలైజ్ చేసేసిన వాల్యూ ఎంత అంటే 106 అమ్మ. ఈ 106 ని ఇక్కడ నుంచి ఎలా డివిడెండ్స్ అన్ని చేసుకుంటే మనం ఇక్కడ 106.275 అంటే సిక్స్త్ ఇయర్ ఎండ్ కే, ఇది సిక్స్త్ ఇయర్ ఎండ్ కి మనకి వచ్చే వాల్యూ డివిడెండ్ క్యాపిటలైజ్డ్ వాల్యూ. సెవెంత్ ఇయర్ స్టార్టింగ్ కన్నా సిక్స్త్ ఇయర్ ఎండ్ కన్నా ఒకటే మనకి, ఎండ్ ఆఫ్ సిక్స్త్ ఇయర్. ఓకే, ఇది ఎండ్ ఆఫ్ సిక్స్త్ ఇయర్ కి మార్కెట్ ప్రైస్ తెలుసు. ఈ వాల్యూ అంటే డివిడెండ్ క్యాపిటలైజేషన్, దీని తర్వాత వచ్చే డివిడెండ్స్ అన్నిటిని యొక్క క్యాపిటలైజ్డ్ వాల్యూ ఇది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ వాల్యూస్ మనకు వస్తున్నప్పుడు ప్రైస్ ఎంత పెట్టచ్చు మనము అని చెప్పేసి అంటే ఏం చేయాలమ్మా? అమ్మా, ఇలా మనకి ఫ్యూచర్ లో క్యాష్ ఫ్లోస్ వస్తాయి అనుకుంటే కనుక ఈ రోజున నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తావు అని చెప్పేసి అంటే ఏం చేయాలి? Discount. సో డిస్కౌంట్ చేయాలి. సో ప్రెసెంట్ వాల్యూకి తీసుకురావాలి. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత తీసుకోవాలమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ ఆఫ్, 9%. అక్కడ ఎర్నింగ్స్ అని చెప్పాడు 9%. 9% దగ్గర వీటిని డిస్కౌంట్ చేయండి. 9% డిస్కౌంటింగ్ రేట్స్ చెప్పండి అమ్మా. 0.917. 0.917, 0.841. 841, 0.772. 772, 0.708. 0.708, 0.649. 649, 649. 0.596. 0.596, ఇక్కడ కూడా 0.596. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, సో తీసుకొస్తే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఎంత అవుతుందమ్మా? 2.11. 2.11, 2.22. 2.22, 2.34. 34, 2.37. 37, 2.29. 29, 2.41. 2.41. మరి 2.29 అనేది Yes, sir. 2. ఇక్కడ పెరుగుతూ వస్తుంది చూడండి అమ్మా, మధ్యలో తగ్గకూడదు, తప్పేది చేసినట్టు. 2.388. 38, 3919 సార్. 39, ఓకే 39, 2.39 అంటే పెరుగుతూ వస్తుంది కదా, పెరుగుతూనే రావాలి. నెక్స్ట్ ఇక్కడ 2.4. 63.36. టోటల్ చేస్తే ఎంతమ్మా? 77.121. 77.121. సో 77.121 అంట ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్. అంటే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ది డివిడెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ది డివిడెండ్స్ ని నేను ప్రెసెంట్ వాల్యూలోకి మార్చేసి అదే ప్రైస్ కింద నేను చెప్తున్నాను. అదేనమ్మా, 9% రేట్ ధర నేను ఎర్న్ చేస్తాను అంటున్నారు కాబట్టి 9% రేట్ ధర ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ది ఎర్నింగ్స్ నేను డిస్కౌంట్ చేసుకుంటే అదే ప్రైస్ నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం రెడీగా ఉంటాను. సో ఇక్కడ సార్ 6th ఇయర్ వరకే చేశారు కదా సార్, 7th ఇయర్ నుంచి చేయలేదు కదా అంటే 7th ఇయర్ నుంచి క్యూములేటివ్ వాల్యూ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అదంతా 106.275. ఇది 6th ఇయర్ ఎండ్ కి వాల్యూ. దీన్ని ప్రెసెంట్ వాల్యూలో తీసుకొచ్చి ఆ టోటల్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతున్నాము. మా అర్థమవుతుందమ్మా? Is it clear or not? Yes, sir. Right. Lokesh. Yes, sir. అర్థమైందమ్మా? ప్రాబ్లం నెంబర్ 30. Yes, sir. ప్రాబ్లం నెంబర్ 31 చదువు. A company has issued 15% debentures aggregating 1 lakh. The Okay. flotation cost is 15%. The company has agreed to repay the debentures at par in 5 equal installments, starting at the end of year 1. The rate of tax is 35%. Find the cost of debt.
ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ డెట్. ఓకే, ఇక్కడ నార్మల్ గా రిడమ్షన్ ఎప్పుడు కూడా మనం ఎలా చూస్తామమ్మా? అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ చూస్తాం, అంతేనమ్మా? Yes, sir. కానీ ఇక్కడ 5 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ లో రీపేమెంట్ అనేది చెప్తున్నాడమ్మా, అంతేనా? Yes, sir. రైట్. సో ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ మనం కొంత అమౌంట్ పే చేసుకుంటూ వెళ్ళిపోతామంట. పే చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ మనకి మనం ఇప్పుడు కూడా ప్రపోజల్ ని క్యాష్ లో బేస్ చేసుకుని చేయాలా, లేకపోతే మనం ఇన్కమ్ ని బేస్ చేసుకుని చేయాలా, ప్రాఫిట్ ని బేస్ చేసుకుని చేయాలా అంటే ఏమనుకున్నామమ్మా? ప్రాఫిట్ మాక్సిమైజేషన్ వర్సెస్ వెల్త్ మాక్సిమైజేషన్ లో మనం ఏమనుకున్నాం? Wealth maximization, sir. అందులో వెల్త్ మాక్సిమైజేషన్ అంటే ఏం చేయాలనుకున్నాం? క్యాష్ ఫ్లోస్ ని బేస్ చేసుకునే కదా ట్రీట్మెంట్ చేయాలనుకున్నాం. Yes, sir. ఓకే, రైట్. సో టోటల్ గా మనం చూసుకుంటే కనుక అది జస్ట్ మా పాయింట్ కింద మాట్లాడుతున్నాను అంతే. ఇక్కడ టోటల్ గా చూసుకుంటే మనకి ఫ్లోటేషన్ కాస్ట్ ఏమో 15% అన్నాడు. అంటే ఫ్లోటేషన్ కాస్ట్ అంటే టోటల్ డిబెంచర్స్ అగ్రిగేటింగ్ మనకి ఎంత, మనం ఎంత ఇష్యూ 1 lakh. చేస్తున్నామండి? ఇష్యూ వాల్యూ వచ్చేసరికి 1 lakh. అందులో మనకి చేతికి పూర్తిగా వస్తుందా? రావట్లా. No, sir. మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్ ఎంత? అట్ ద రేట్ ఆఫ్ 15% అంటే 15,000 తీసేస్తే 85,000 అంట. నెట్ ప్రొసీడ్స్ ఎంత? 85,000, అంతేనమ్మా? Yes, sir. రైట్. సో ఇప్పుడు మనం కాస్ట్ ఆఫ్ డెట్ కనుక్కోవాలి. అంటే 85,000 ఇన్వెస్ట్ చేస్తున్నాము, 85,000 ఇప్పుడు మనం మన దగ్గరికి డబ్బులు వస్తున్నాయి. ఓకే, దాని మీద మనం ఇక్కడ ఏం చేస్తున్నామండి? అక్కడ పేమెంట్ అనేది అవతల వాడికి ఎంత ఇస్తున్నామో చూస్తే అక్కడ మనకి కాస్ట్ ఎంత అవుతుంది అనేది మనకి చూడాలి. 85,000 వాడు ప్రొవైడ్ చేసేటంటే మన చేతికి వచ్చిందంతా 85,000 అంట. అలాంటప్పుడు వాడికి ఎంత మనం పే చేస్తున్నాం అని చెప్పేసి మనం చూసుకుంటూ రావాలి. అక్కడ అది కాస్ట్ కింద డిసైడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ రీపే చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ అనేది ఒకేలా ఉంటుందా? ఎవ్రీ ఇయర్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయమ్మా? రీపేమెంట్ ఎప్పుడు ఉంది? 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అని అన్నాడు కదా. సో 1 2 3 4 5 ఇయర్స్ ఉంటే 5 ఇయర్స్ ఈక్వల్ గా మనం పే చేస్తున్నాం ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 15% డిబెంచర్స్ అన్నాడు కాబట్టి ఎవ్రీ ఇయర్ నేను 15,000 పే చేస్తాను. 1 lakh ఇంటూ ఫేస్ వాల్యూ మీద పే చేస్తాను ఇంట్రెస్ట్ అనేది. 1 lakh ఇంటూ 15% అంటే 15,000 ఎవ్రీ ఇయర్ పే చేస్తానా? అంటే ఎవ్రీ ఇయర్ కొంత రీపే చేసేస్తున్నాం కాబట్టి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటదమ్మా? 1 lakh 1 lakh, ఉంటది. sir. ఫస్ట్ ఇయర్ 1 lakh ఉంటది. ఫస్ట్ ఇయర్ అంతా 1 lakh ఉంటది కాబట్టి నేను ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో కొంత అమౌంట్ పే చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ ఇయర్ అంతా నేను వాడుకున్నదంతా 1 lakh. కాబట్టి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా? ఇక్కడ 15,000 నేను పే చేయాలి. 1 lakh వాడుకున్నాను కాబట్టి అందులో ఫ్లోటేషన్ కాస్ట్ తీసి పక్కన పెట్టేస్తే అవతల నేను పే చేయాల్సిన దేని మీద? అక్కడ 1 lakh మీద నేను పే చేయాలి. కాబట్టి 1 lakh ఇంటూ 15%. ఓకే, అర్థమైందా? Yes, sir. ఫస్ట్ ఇయర్ ఎండ్ కి ప్రిన్సిపల్ రీపేమెంట్ ఎంత చేస్తున్నాను? ప్రిన్సిపల్ రీపేమెంట్ 20,000. ఎంత చేస్తున్నానమ్మా? 20,000 ప్రిన్సిపల్ రీపేమెంట్ 20,000. చేస్తున్నాను. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత వస్తుందమ్మా? అవుట్ స్టాండింగ్ 80,000. బ్యాలెన్స్ ఎంత వస్తుంది? 80,000. ఫస్ట్ ఇయర్ ఎండ్ కి 80,000 మిగులుతుంది. సో సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి సెకండ్ ఇయర్ ఓపెనింగ్ 80,000. సెకండ్ ఇయర్ అంతా కలిపి మన దగ్గర ఎంత ఉంటది? 80,000 ఉంటది. కాబట్టి ఇంట్రెస్ట్ 1 lakh మీద పే చేయాలా, 80,000 మీద పే చేయాలా? 80,000, sir. సో 80,000 ఇంటూ 15% అంటే ఎంతమ్మా? 12,000. 12,000. సో మళ్ళీ 20,000 రీపే చేశాను. ఇప్పుడు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత వస్తుంది? 60,000. అంతేనా? Yes, థర్డ్ sir. ఇయర్ 60,000 నా దగ్గర ఉంటది. థర్డ్ ఇయర్ నేను ఎంత మీద ఇంట్రెస్ట్ కట్టాలి? 60,000 మీద 9,000. కట్టాలి. 16,000 మీద అంటే ఎంత అండి? 15 ఇంటూ 60 15% ఇంటూ 60,000 అంటే 9,000. 9,000. ప్రిన్సిపల్ రీపేమెంట్ ఎంత? 20,000. 20,000. టోటల్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటది? 40,000. 40,000. ఫోర్త్ ఇయర్ కి వచ్చేసరికి 40,000 ఉంటుంది. 40,000 మీద ఇంట్రెస్ట్ ఎంత రీపే అవుతుందండి? 6,000. 6,000. ఇక్కడేమో 20,000 మన దగ్గర రీపేమెంట్ అవుతుంది. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 20,000. సో ఫిఫ్త్ ఇయర్ వచ్చేసరికి ఫిఫ్త్ ఇయర్ ఎండ్ కి 20,000 ఉంటుంది. 20,000 మీద నేను ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి? 15% అంటే
3,000. సో రీపేమెంట్ ఎంత 20,000. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత నిల్. అంతేనమ్మా? Yes, sir. రైట్. సో టోటల్ నేను రీపే ఎంత చేస్తున్నానమ్మా ఎవ్రీ ఇయర్? టోటల్ రీపేమెంట్ ఎవ్రీ ఇయర్ రీపేమెంట్ ఎంత చేస్తున్నాను? 20,000 ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 15,000 అంటే ఎంత? 35,000. 35,000 అంతేనమ్మా? Yes, sir. రైట్. ఇక్కడికి వచ్చేసరికి 32,000. 32,000, 29,000. 29,000, 9. 26,000. 26,000, 23,000. 23,000. రైట్. ఇక్కడ మనకి ట్యాక్స్ రేట్ 35 అన్నాడమ్మా. ఆ ట్యాక్స్ రేట్ దేనికి ఉపయోగపడుతుంది? అంటే ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ సేవింగ్ వస్తుందా? ప్రిన్సిపల్ రీపేమెంట్ మీద కూడా ట్యాక్స్ సేవింగ్ వస్తుందా? ప్రిన్సిపల్ రీపేమెంట్ ని నువ్వు P&L వేస్తావా, బ్యాలెన్స్ షీట్ లో ఐటమ్ వైజ్ గా తగ్గించేస్తావా? బ్యాలెన్స్ షీట్ లో వేస్తాం. బ్యాలెన్స్ షీట్ లో బ్యాలెన్స్ ఇంపాక్ట్ షీట్ లో చూపిస్తాం ఐటమ్ కానీ తగ్గిస్తాం. ఆ ప్రిన్సిపల్ అనేది P&L వేస్తామా? వెయ్యం. నో సార్. మరి అలాంటప్పుడు దేని మీద నీకు ట్యాక్స్ సేవింగ్ వస్తుంది? ఇంట్రెస్ట్ మీద సార్. ఇంట్రెస్ట్ మీద మాత్రమే నీకు ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. సో ట్యాక్స్ సేవింగ్ తీసేస్తే ట్యాక్స్ సేవింగ్ ఎంత వస్తుందమ్మా? 35%. అంటే 15,000 మీద 35% అంటే ఎంతమ్మా? 5250. 5250. నెక్స్ట్ 4,200. 3,150. నెక్స్ట్ 2,100. నెక్స్ట్ 1,050. 1050. ఇప్పుడు నీకు నెట్ కాస్ట్ అనేది చూడాలి కదమ్మా. నెట్ పేమెంట్ అంటే ఎంత అవుతుందమ్మా? నెట్ పేమెంట్ 15,000 మైనస్ 5,250 ప్లస్ 20,000 అంటే ఎంత అవుతుందమ్మా? 29,750. 29,750. నెక్స్ట్ 27,800. 27,800. నెక్స్ట్ 25,850. 25,850. నెక్స్ట్ 23,900. 23,900. నెక్స్ట్ 21,950. 21,950. ఇది నెట్ పేమెంట్ అమ్మ. మనం టోటల్ గా వాడికి పే చేస్తుంది. ఓకే. ఇవి వాడికి ఇన్ఫ్లోస్. వాడికి క్యాష్ ఇన్ఫ్లోస్ ఏంటి? వాడికి క్యాష్ ఇన్ఫ్లోస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ ఎలా వస్తున్నాయి? 29,750, 27,800, 25,850, 23,900, 21,950. ఓకే. ఇలా మనకి క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి. ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ డెట్ అంటే ఏంటి? వాడి ఎర్నింగే మనకి కాస్ట్, అంతే కదా? రైట్. ఇక్కడ ఏ రేట్ దగ్గర మనం డిస్కౌంట్ చేస్తే అది దేనికి ఈక్వేట్ అవ్వాలమ్మా? మన అవుట్ ఫ్లో అనేది ఎంత అంటే ఇక్కడ 85,000 కంపెనీకి వచ్చిన డబ్బులు ఎంత? కంపెనీకి వచ్చిన డబ్బులు ఎంతమ్మా? 85,000 కదా? మన కాస్ట్ కూడా దేనికి క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాం? 85,000కే కదా. మనం ఇన్వెస్ట్ చేయగలిగిన అమౌంట్ ఎంత? 85,000 కాబట్టి ఆ ఇన్వెస్ట్ చేయగలిగిన అమౌంట్ కే కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అంతే కదమ్మా? సో ఇక్కడ ఏ వాల్యూ దగ్గర ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే 85,000 కి ఆ వాల్యూ అనేది వస్తుందో, ఈ సమ్మేషన్ అనేది, ఈ టోటల్ అనేది, ఆ రేట్ ని ఏమంటావమ్మా? మన కాస్ట్ ఆఫ్ డెట్ అనొచ్చా? రైట్. ఇప్పుడు మనకి ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేద్దాం 10%. తెలుసా? నో సార్. పెంచాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో అట్ ద రేట్ ఆఫ్ 10% దగ్గర డిస్కౌంట్ చేయి. 10% డిస్కౌంట్ చేయి. తర్వాత 15% డిస్కౌంట్ చేయి. డిస్కౌంటింగ్ చెప్పు. 10% దగ్గర చెప్పమ్మా. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎంత? 0.9. 0.909. Yes sir. ఓకే. నెక్స్ట్
0.8264. 826. Next. 0.751. 751. 0.683. 0.683. 0.62. 0.62. ఓకే. సో మల్టిప్లై చేస్తే 29,750 ఇంటూ 0.9099 అనేది వేసి టోటల్ చేస్తే ఎంత అవుతుందమ్మా ఇక్కడ? 26,775. ఓకే. 22,962. ఓకే. 19421. ఓకే. 16323. ఓకే. 13628. ఓకే. టోటల్ వేస్తే ఎంత వస్తుందమ్మా? 99,111. 99,111. సో ఇక్కడ 99,000 వచ్చింది, ఇక్కడ 85,000 ఉంది. అంటే ఇంకా ఎక్కువే, 15%, 10% కంటే ఎక్కువే మనకి. 15% దగ్గర చేసి చూడమ్మా. 15% దగ్గర డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ ఎంత వస్తున్నాయి? 15%. 0.869. 0.869. మా సింపుల్ క్యాలిక్యులేటర్ లో 1 డివైడెడ్ బై, ఈ క్యాలిక్యులేటర్ లో రాదు కానీ మీ క్యాలిక్యులేటర్ లో వస్తుంది, 1 డివైడెడ్ బై 1.15 కొట్టి ఒకసారి ఈక్వల్ టు కొట్టామనుకోండి 0.869 వస్తుంది. ఇంకోసారి ఈక్వల్ టు కొట్టేస్తే ఆటోమేటిక్ అలా పెరుగుతా వచ్చేస్తాయి అమ్మా నెంబర్స్. 0.6869 తర్వాత ఈక్వల్ టు కొట్టి ఏమొచ్చింది? 0.756. 0.756. 0.657. 657. 0.571. 571. 0.497. 0.497. సో టోటల్ చేసి మల్టిప్లై చేసిన తర్వాత వాల్యూ డైరెక్ట్ చెప్పండి అమ్మా, టోటల్ చెప్పేసేయండి. $88,409. 88,409. ఇది 15% దగ్గర. అయినా సరే ఇది ఎంతకి ఈక్వల్ అవ్వలేదు? 85,000 కి ఈక్వల్ అవ్వలేదు. అంటే ఇంకా పర్సెంటేజ్ పెంచాలి తగ్గించాలా? పెంచాలి సార్. ఓకే. ఎంత తీసుకుందాం? దగ్గరకు వచ్చాం కాబట్టి ఒక 18% తీసుకుందాం. 18% తీసుకొని చేయండి. టోటల్ వాల్యూ చెప్పండి. $82,776. 82,776. ఓకే. ఇక్కడ చూసుకుంటే మన 85,000 అనేది ఇన్ బిట్వీన్ ఉంది, ఈ రెండింటికి మధ్య ఇన్ బిట్వీన్ గా ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే 15% కి 18% కి డిఫరెన్స్ ఎంత అంటే 88,409, 82,776. ఇక్కడేమో 3%, ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 5633 5633. Yes sir. ఓకే. సో 3% కి 5633 అయితే 1% కి ఎంతమ్మా? డివైడెడ్ బై 3. 1877.6. 1877.6. 1877.6. ఓకే రైట్. ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ 15%. 15% తో స్టార్ట్ అవుదాం. ఇక్కడ మనకు కావాల్సింది 88,409. మనకు కావాల్సిన డిజైర్డ్ ఎంత అమౌంట్? 85,000. ఓకే. 15% కి
ఇక్కడ 88,409 అయితే 85,000 దగ్గర ఇక్కడ అమౌంట్ ఎంత అవుతుంది అని చెప్పేసి లెక్కేసుకుంటే కనుక ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 88,409 ప్లస్ మైనస్ 85,000 అంటే 3409. సో ఫర్ ఎవ్రీ 1% 1877 అయితే ఇక్కడ 3409 ఎంత పర్సెంటేజ్ అమ్మా? sir. 1.81. ఓకే, సో ఈ 1.81 ని 15 కి ఏం చేయాలి? కలపల మైనస్ చేయాలా? యాడ్ చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ వాల్యూ తగ్గాలి కాబట్టి ఏం చేయాలి? యాడ్ చేయాలి. అంటే ఏమొచ్చారు? 15% ప్లస్ 1.81 అంటే ఎంతమ్మా? 16.81%. 16.81% దగ్గర మనకి 85,000 తో మనకి ఈక్వేట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 85,000 మనం ఇన్వెస్ట్ మనకి నెట్ అవుట్ ఫ్లో వస్తుంది. మనకి వస్తే కనుక ఇన్ఫ్లో మనకి ఎన్ని అవుట్ ఫ్లోస్ అనుకుంటే కనుక ఏ వాల్యూ దగ్గర అయితే మనకి ఈ వాల్యూ ఈక్వేట్ అవుతుందో అదే మనకి కాస్ట్ కింద వస్తుందమ్మా. సో 16.81 దగ్గర మనకి ఏమవుతుందంట 85 తో మ్యాచ్ అవుతుంది, 85,000 తో మ్యాచ్ అవుతుంది. సో దట్ మన కాస్ట్ కూడా ఎంత అయినట్టంట. మన కాస్ట్ అనేది ఎప్పుడు కూడా ఎక్కడ లెక్కేసుకోవాలి? మనకు వచ్చిన నెట్ ప్రొసీడ్స్ మీద లెక్కేసుకోవాలి. నెట్ గా మనకి ఎంత ప్రొసీడ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక 1 lakh నుంచి 50,000 ప్రొటేషన్ కాస్ట్ ఇస్తే 85,000 మనకు వస్తున్నాయి. 85,000 కి ఇవన్నీ మనకి అవుట్ ఫ్లోస్ అమ్మా. సో ఇవి మనకి అవుట్ ఫ్లోస్ టోటల్ గా ఈ కంపెనీకి అవుట్ ఫ్లోస్ కాబట్టి ఇదేమో ఇన్ఫ్లో వచ్చింది. ఈ ఇన్ఫ్లోస్ అవుట్ ఫ్లోస్ ఎక్కడైతే మ్యాచ్ అవుతాయో వేర్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ ఫ్లోస్ ఆర్ మ్యాచ్డ్ అక్కడే మనకి అదే కాస్ట్ కింద మనకి డిసైడ్ అవుతుంది. అదే రేట్ అనేది కాస్ట్ కింద డిసైడ్ అవుతుంది. సో వీళ్ళ కాస్ట్ అన్నా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అన్నా అదే అవుతుంది. ఎంతంట 16.81%. మా అర్థమైందమ్మా? క్లియర్ రైట్. ఇక్కడతో మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంప్లీట్ అయిందమ్మా. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దాం అంటే కొత్త చాప్టర్ లెవరేజెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం అమ్మా. ఓకే,